అబ్బా ఇవాళ అసెంబ్లీ ఏమన్నా నడిచిందా? ప్రతిపక్షం అడుగుడు సర్కార్ చెప్పుడు. నడిమిట్ల రేవంత్ రెడ్డి సార్కు రామన్నకు కిස්සర బස්සరా అంతా చూద్దురు గాని ఫస్ట్ అయితే హెడ్లైన్స్. ఇద్దరు లీడర్ల నడుమ తగ్గఫర్, సీఎం అరుచుకుండు ఆర్పార్. డేంజర్ కోనోకార్పస్ చెట్లు, ఈ గాలితోటి కొత్త రోగాలు. పెర్మిటిని యాడ్ చేసుకున్న సీతక్క, మంత్రిని ఓదార్చింది విమలక్క. దేవుళ్లకు పెరిగిన ఆమ్దాని, శ్రీశైలంలో ఉగాది చూద్దాని. హైదరాబాద్ లో ఐపీఎల్ ఆట. అందరు కాటరమ్మ కొడుకులే, ఒక్కొక్కడు 200 స్ట్రైక్ రేట్. అర్రే ఇవాళ ఒక్కనాడన్నా కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తే బాగుండే అబ్బా. కేసులు, అరెస్టులు, అప్పులు, తిప్పలు, ప్రాజెక్టులు, పైసలు, నీళ్లు, తిట్లు, ఓ ఇట్లా ఎన్నో ముచ్చట్ల మీద తగ్గఫర్ నడుస్తుండే. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు, అటు పాత సీఎం కేసీఆర్ సార్ ఉంటే ఆ లెక్కే అలాగుంటది కదా. పెద్ద మనిషి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుండే వరకు మా బాపు తరపున నేను మాట్లాడతా అని రామన్న ముంగట్టుకొచ్చినట్టుండు. ఇక చూడుండ్రి మరి ఎట్లా నడిచిందో. కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు. ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. నన్ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో 16 రోజులు ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ను లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దవాఖానలో షరీక్ చేపించింది అధ్యక్ష. ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ ఎర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష, అందరు చెర్లపల్లినే. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు, నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. సుప్రీంకోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష. తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. ఒక ఆయన చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలుస్తాడు అధ్యక్ష. పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష? కారపు మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష, గిదే తిను అని. గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళు 6 గ్యారంటీలు. కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు, అది కూలేశ్వరం అని. మొత్తం వాళ్ళు ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఒకటి గోవింద సినిమా ఉంటుంది, వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటామని పెళ్లి చేసుకుంటాయి. తర్వాత చూస్తే వానికి ఓనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా అంటది. అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని, 7 జొన్నలు వండని, ఆమ్దాలు వండని, కొడంగల్ కందులు వండని, తాండూరులో ఏదన్నా వండని, కాళేశ్వరం నీళ్లతోనే అని. సూర్యాపేటలో ఏదన్నా పండితే అదే అంటారు. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. 10 సంవత్సరాలలో 16,908 కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. 20,617 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష 10 నెలలు తిరిగే లోపల. లగచర్లలో వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంట కట్టి మేమేదో చేసినామంటే. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతోని తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష.
1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా అధ్యక్ష, ఈ రోజు ఇక్కడ మనం 119 మంది ఉన్నాం. ఏ ఒక్కళ్ళని అప్పు లేని వాళ్ళు ఉన్నారా సార్? ఇక్కడ ఉండరు సార్. ఒక బట్టన్ ఉన్నాడు అన్న, యువర్ గ్రేట్ అన్న సార్. వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్, మిగతా వాళ్ళకి నడవదు. తెలంగాణ జాతిపిత వీళ్ళెవ్వరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. వీళ్ళు తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు. ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి. ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి ఏకపాటి 7 పెట్టి ఇంట్లోన్న వాళ్ళందరినీ ఏకపాటి 7 పెట్టి కాల్ చేసిందంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. ఏమ్రా పచ్చటి చెట్లు చూస్తే కళ్ళు మండుతున్నాయి, గట్ల కొట్టేస్తున్నావు. అబ్బా 100 ఏళ్ల కిందటి చెట్టట రోడ్డు కడ్డముందని అనామత్ లేపుకపోయి ఇంకో కడ నాటిండ్రు తెలుసా? హర్తాహారంలో చెట్లు మేసినందుకు మేకల మల్లయ్యకు 2,000 దండగా, దుక్నానికి అడ్డం వస్తున్నాయని కొమ్మలు కొట్టేసినందుకు ఓనర్కు 5,000 జుర్మానా అనే వార్తలు వింటుంటాం. అయితే మొలకలు నాటాలే, పచ్చదనం పెంచాలని అందరు చెప్పే మాట. అయితే మన స్పీకర్ సార్ ఈ ఆర్డర్ వేసిండు. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి, నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. కోనోకార్పస్ చెట్లు మస్తు డేంజర్ మరి, చెప్పున పెరుగుతాయి, అందంగా అగుపడతాయి, పచ్చగుంటాయని అర్థహారంలో బుచ్చడు పెట్టిరు అప్పట్ల. అయితే ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, కానీ ఇవి ఉల్టా మంచి గాలి గుంజుకొని చెడ్డ గాలిని బయటికి ఇడుస్తాయి. క్రోనోకార్పస్ వల్ల అనేక రకమైన శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలర్జీస్ కానీ, ఆస్మా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. మళ్ళీ ఏళ్ళు చాలా లోతుకు పోతాయి కాబట్టి కిందుండే పైపులు కేబుల్లు వలిగిపోతాయి. గుజరాత్ ఇంకా కొన్ని రాష్ట్రాలల్లో ఎన్నడో కొట్టేసిండ్రు. ఎక్కువ మటుకు ఎడారి దేశాల్లో పెట్టుకుంటారు గట్టిగా నిలబడతాయి అని. ఈ సంగతి మనోళ్ళకి తెలిసో తెలియకనో రోడ్ల పొంట పార్కులలో పెడితే ఇవాళ ఇంత పెద్ద చెట్లు అయినాయి. మంచి కావని సర్కార్కు కంప్లైంట్లు వచ్చే వరకు ఖుద్దు స్పీకర్ సారే ఆర్డర్ వేసిండు అన్నట్టు కొట్టేయాలని. కానీ కొట్టేసి అట్లనే ఊకోకుండ్రి సాలరు, అక్కడికి వచ్చే ఇంతకు డబల్ పెట్టుండ్రు జరా. ఇవాళ తెలంగాణ లేడీ లీడర్లు అనగానే టక్కున యాదకొచ్చే పేర్లల్లా సీతక్కోకళ్ళు. ఆదివాసీ గూడెంలో పుట్టి సర్కార్ హాస్టల్ నుండి చదువుకొని అడవిల అన్నలతోని గన్ను పట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రి అయింది. అందరితోటి నవ్వుకుంటూ మాట్లాడే సీతక్క జీవితంలో కూడా పుట్టెడు దుఃఖం ఉన్నదబ్బా. సీతక్క పెన్మిటి కాలం చేసి ఇయాల్టికి 20 ఏండ్లు. పేరు కుంజారాము. ఆయన కూడా తుపాకీ పట్టిన అడవిలో అన్ననే. జనశక్తిలో పనిచేసి అటెన్క ఆదివాసీ లిబరేషన్ టైగర్ అనేది పెట్టిండు. ఆదివాసీల కోసం కొట్లాడుతుంటే ఓ ఎన్కౌంటర్ల కాలం చేసిండు. రామన్నను దలుచుకునే మీటింగే ఇది. మహబూబాద్ జిల్లా మోకపల్లిల పెన్మిటి స్తూపానికి సీతక్క నివాళులర్పించింది. ఆటలతోటి రామన్నకు పబ్బతి పట్టిండ్రు. ఈ మీటింగ్ కొచ్చిన విమలక్క అప్పటి పోరాటాలు యాద్ చేసుకుంటా గిట్ల ఏడ్చింది. 20 ఏండ్ల సంధి ఒంటరి పోరాటం చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలోకి వచ్చింది సీతక్క. అక్క అక్క నాకు 4 టికెట్లు ఇప్పియవా ప్లీజ్? కావాలంటే నీకు బిర్యానీ దావత్ ఇస్తా అక్క. నీ అవ్వ నాకెవరు తెలుసురా, ఆయన అట్లా బయట దొరికాయిరా. ఏందక్క గంత పెద్ద టీవీ ఛానళ్ళ వార్తలు చదువుతావు, నీ పతారతోటి 4 టికెట్లు గినియవా అని మా ఇంటి పక్క తమ్ముడు ఒకటే సతాయించిండు. ఇంకేదన్నా దొరుకుతుందేమో కానీ IPL టికెట్లు దొరికే పరిస్థితి ఉన్నది.
ఉప్పల్ స్టేడియానికి ఉప్పన లెక్క వచ్చిర్రు క్రికెట్ ఫ్యాన్స్. హైదరాబాద్ టీం ఆట అంటే గీ మాత్రం ఉండకుంటే ఎట్లా? లక్నో టీం తోటి మ్యాచ్ చూస్తానికి శితం వచ్చిండ్రు. ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నలు పెద్దలు లైన్ కట్టిర్రు టికెట్ పట్టుకొని. ఎవ్వలకు చూడు ఆరెంజ్ డ్రెస్లే ఆరెంజ్ జెండాలే. ఎవ్వరికి ఏమైనా మన హైదరాబాద్ కి మన మామ ఉన్నాడు, క్లాసిన్ మామ. అందరు కాటేరమ్మ కొడుకులే, ఒక్కొక్కడు 200 స్ట్రైక్ రేట్. మేము నల్గొండ నుంచి వచ్చినామన్న. రెండు మంచి టీంల మధ్యలో పైసా వసూలు మ్యాచ్ ఉంది ఈ రోజు. వెయిటింగ్ ఫర్ క్లాసిన్ బ్యాటింగ్. క్రేజీ ఇచ్చి వాడేస్తారు అనిపిస్తుంది. ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి మంచి ఆడతాడని కోరుకుంటున్నాము. ఇషాన్ కిషాన్ దొమ్ము రేపాలి ఈ రోజు. వరంగల్ నుంచి మ్యాచ్ కోసమే వచ్చాం. వాటర్ బాటిల్లు, హెల్మెట్లు, బైనాక్యూలర్లు, ల్యాప్టాప్లు, సిగరెట్లు, లైటర్లు, తుపాకులు, కత్తులు పట్టుకుపోకుండా ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు. 2700 మంది పోలీసులు గస్తీలుంటే 4500 సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. కొందరు ఎక్కువ రేట్లకు బ్లాక్ లో టికెట్లు అమ్ముతుంటే పట్టుకున్నారు. ఆడోళ్ళని చిడాయించేటోళ్ళని దొరకబడటానికి షీ టీములు దిగినాయి. మాకు 500 కెమెరాస్తో ఎంటైర్ ఏరియాను మనం వీక్షిస్తున్నాం. కమాండ్ కంట్రోల్లో ఎక్కడ ఏమాత్రము సస్పీషియస్ వాతావరణం కనబడ్డా అది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్పెషల్ బస్సులు నడిపిర్రు. ఉప్పల్ రూట్ లో మెట్రో రైళ్లు నిండినాయి. మ్యాచ్ కి ముంగట మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆటపాటలతోటి మంచి ఊపు తెచ్చిండు. హైదరాబాద్ లో IPL ఆట అంటే అట్లుంటది మళ్ళా. ఇంకో 10 రోజులు అసెంబ్లీ నడిస్తే బాగుండే. అటు సర్కారోళ్ళు ఇటు ప్రతిపక్షాలు పక్క కూర్చొని ప్రశ్నించుడు, ఆన్సర్లు చెప్పుడు దినాం చూడలేం కదా. ఎవల పార్టీ ఆఫీస్లో వాళ్ళుండి స్పీచ్లు దంచడు తప్పితే ఎమటే లేచి అట్లా కాదు ఇట్లా అని చెప్పుడు ఉండదాయే. అదే అసెంబ్లీలో అయితే ఫేస్ టు ఫేస్ అంతా. సరే ఇవాళ ఏం నడిచిందో చూడాలే కదా. ఎవల నియోజకవర్గం తిప్పలాలు చెప్పుకున్నారు ఎమ్మెల్యేలంతా. మల్లారెడ్డి గారు, నేనే కదా సార్. మల్లారెడ్డి అంటే మీరే కదా. 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. ఒక్కటే చెప్పు. 1100 కావాలా? 1 నిమిషంలో. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా. నువ్వు మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 13 మున్సిపాలిటీలు GHMCలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. రెండోది మీకు లాభం వచ్చేది చెప్తా. 1100. మంత్రి గారు, అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కవితక్క ఎంపీ గుండంగా మాకేం చేయలేదు అనుకొచ్చిండు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సారు. మా కవిత మా కోడలు అవుతుంది, అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ ఉంటుంది. నిజామాబాద్ డిస్టిక్ మీద కేసీఆర్ గారికి తప్పనిసరిగా తెలిపిస్తారు అనుకుంటున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భూములు తీసుకున్న ముచ్చట రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ ఇళ్ళ పెట్టిండు. మీరు ఆనాడేమన్నా ఎయిర్పోర్ట్ తీసుకునేటప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి ఉద్యోగాల మీద ఉంటారు, మీరు అందరు ఏసీ రూమ్లలో కూర్చుంటారు అని చెప్పారు. ఇవాళ ఏముంది సార్, మా పిల్లలు 11,000 రూపాయలు జీతం ఇచ్చి సూట్ కేసులు మోస్తారు సార్ అంతా. సింగరేణి కార్మికుల తిప్పలు మంచి చెడ్డల మీద చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ మాట్లాడిండు. సింగరేణి సంస్థలో ఆఫీసర్స్కి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వారికి 2023 నుంచి ఇవ్వట్లేదు అధ్యక్ష. తొందరగా క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. కంట్రోల్ బియ్యం ఏం చేస్తారో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ చెప్పిండు. ఇట్లా రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్ లో 15 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం వేయండి అధ్యక్ష. మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు రూపాయికి కొని మళ్ళీ 40 రూపాయలకు అమ్ముతారు. సభల ఫోటోలు దింపి బయటికి పంపుతున్నారని ప్రతిపక్షం మీద ఫిర్యాదు అయిండు కాంగ్రెస్ ఆది శ్రీనివాస్ సారు. బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూపెట్టి జరిగింది అధ్యక్ష. దవాఖాన్ల మంత్రి దామోదర సారు అవయవదానం బిల్లు పెడితే బాగుందని అందరు తారీఫ్ చేసిండ్రు. మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. అగ్రిమెంట్ లో నేను కిడ్నీ ఇవ్వటాను, అవయదానం ఇవ్వటానికి అగ్రిమెంట్ పత్రం మీద నేనే మొట్టమొదటిగా సంతకం చేయడం కోరుకుంటాను సార్. కిడ్నీ 2 కిడ్నీలు ఉంటాయి అధ్యక్ష, కాబట్టి ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు. నా లివర్ మొత్తం తీసేస్తారేమో అని దాంట్లో ఒక 1/3 లివరే తీసుకుంటారు అధ్యక్ష. జనాభాను బట్టి ఎంపీ సీట్లు పెంచుడు మేము ఒప్పుకోమని సీఎం రేవంత్ రెడ్డి సార్ తీర్మానం పెడితే పాస్ అయ్యింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి మీరు అందరూ రాండి. మా ఏలువాడలో ఎన్నో చేసినామని అన్నిలో పెట్టిండు రామన్న. ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లను? రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని, మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష.
ప్రగతి భవన్ లో 100 రూమ్లు ఉన్నాయన్నారు అధ్యక్ష, 100 రూమ్లు. మరి ఇవాళ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు, ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ అన్న మీరే చెప్పాలి. 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు డిమాండ్ చేసినాయి. అప్పులు, ప్రాజెక్టులు, కొలువులు, చదువులు ఇట్లా ప్రతి ఒక్కటి మాట్లాడినరు. సెంటర్ వాళ్ళు ఏమి ఇస్తలేరు అన్నాడు కరెక్ట్ కాదని బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పిండ్రు. గ్యారంటీ అంటే మోడీగా గ్యారంటీ అధ్యక్ష. ఒక్కసారి గ్యారంటీ మేము చెప్పినామంటే, మాట ఇచ్చినామంటే, మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు 3వసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందరు మాట్లాడినాక అసెంబ్లీ మొత్తం వాయిదా పడ్డది. ఇక అటు మండలిలో కొందరు ఎమ్మెల్సీల పదవి కాలం ఒడుస్తున్నది కాబట్టి వాళ్ళ అనుభవాలు చెప్పిండ్రు. దేవుడా నేను పట్టిన క్వశ్చన్లే పరీక్షలు వచ్చేటట్టు చూడు. పాస్ అయినాక నీ కాడికొచ్చి గుండు కొట్టించుకుంటా. సామి మా దుఃఖం మంచిగా నడిచినా అంటే వచ్చిన లాభం నీది నీకు ముట్ట చెప్తా సామి. మా పిల్లగాని పానం చెప్పున మంచిగా అయినా అంటే నీకు నిలువు దోపిడి ఇచ్చుకుంటాం తల్లి అని మొక్కుతుంటారు. అనుకున్నవి జరిగితే పోవాలి కదా, మరి పోయిన వాళ్ళు ఉత్తగొస్తారా? దేవునికి ఇయ్యాల్సింది దేవునికి ఇస్తారు. గట్లొచ్చిందే గీ పైకం. మన దేవుళ్లకు ఆమ్దాని మంచిగానే ఉన్నదుల్లో. యాదగిరిగుట్ట నరసన్న 2 నెలల్లో 4,43,00,000 సంపాదించిండు. అట్లనే 300 గ్రాముల బంగారం, 13 కిలోల ఎండి. ఇక ఎమ్లాడ రాజన్న గల్లపెట్ట తెరిస్తే 20 రోజులకు 1,95,00,000 వెళ్ళింది. బంగారం 287 గ్రాములు, ఎండి 18 కిలోలు. భద్రాచల రామన్నకు నెలన్నరల 1,14,00,000 రూపాయలు, 133 గ్రాముల బంగారం వచ్చింది. ఇక కొమ్రెల్లి మల్లన్న కాడికి పోతే 19 రోజుల్లో 78 లక్షలు, 82 గ్రాముల బంగారం, 5 కిలోల ఎండి లెక్క తేలింది. అమెరికా డాలర్లు, చైనా యువాన్లు, ఖతర్ రియాట్, సౌదీ అరేబియా రియల్, దుబాయ్ దినార్లు, నేపాల్ రూపీస్ ఇట్లా ఏరే దేశాల నోట్లు కూడా బొచ్చడొచ్చినాయి దేవుళ్లకు. బతకవైనోళ్ళు సంపాదించిన దాంట్లకెళ్లే భక్తితోటి సమర్పిస్తురన్నట్టు. ఆఫీసర్ల ముంగట గల్లెపెట్టెలు తెరిచి ఇట్లా కుప్ప వస్తే భక్తి సంఘాలే ఎంచుతాయి. 500, 200, 100, 50, 20, 10 నోట్లను ఏరి వేసి కట్టలు కట్టి రబ్బరేస్తారు. మిషన్ల మీద రప్ప లెక్క పెట్టి పక్కకు పెడతారు. ఇక ఏడ ఏకాన అటు ఇటు కాకుండా చుట్టూర సీక్రెట్ కెమెరాలు ఉంటాయుల్లా. గట్లనే ఓలన్నా ఒక్క నోటు తీసినా ఎమ్మట ఎరకైతది. రేపు ఆమ్దాని ఇంకా పెరుగుతదుల్లా. ఎందుకంటే పోరలకు ఎండాకాలం తాతిలు రాగానే చాలా మంది గుళ్ళు గోపురాల బాట పడతారాయే. అటెన్క పాస్ ఫెయిల్ తెలిసినాక మల్లో మలక పోయినోళ్ళంతా దేవునికి కట్నాలు చదివిస్తే అప్పుడప్పుడు లెక్క పెట్టి ఎంతొచ్చింది చెప్తారన్నట్టు. పైసలు బగ్గనే వస్తున్నాయి కాబట్టి భక్తులకు సవలతులు కూడా వెంచురి సార్లు గప్పుడు ఇంకెక్కువ చదివిస్తారు గాని. మనకు పబ్లిసిటీ అంటే ఎట్లొస్తుందిలా? ఫేస్బుక్లో రాస్తాం, వాట్సాప్లో షేర్ చేస్తాం, ఇన్స్టాలో రీల్స్ చేస్తాం, ట్విట్టర్లో ఫోటో పెడతాం. అది నచ్చిన వాళ్ళు లైక్ కొడతారు, మంచిగా అనిపిస్తే కామెంట్ చేస్తారు, ఇంకా సూపర్ అయితే నలుగురికి పంపిస్తారు, అంతే కదా. కానీ సినిమాళ్ళు పబ్లిసిటీ కోసం కోట్లు కుమ్మరిస్తారు. టైటిల్ అని, ఫస్ట్ లుక్ అని, బుడ్డరీలని, ప్రీ ఈవెంట్ ఫంక్షన్ అని, పాటల ప్రోగ్రామ్ అని ఏదో చేస్తారు అందరికీ తెలవాలని. సేమ్ గిట్లనే పార్టీలు, సర్కార్లు కూడా. చలో ఇక వార్తలకు పోదాం. సమాచార శాఖ ఖర్చులు సమాచారం సభలో లొల్లి ఒట్టించింది. గవర్నమెంట్ పథకాలు పంతనం సాటింపేస్తానికి టీవీలు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, అగో దాని మీద అవుట్డోర్ చూసినా, ఎలక్ట్రానిక్ చూసినా, ప్రింట్ మీడియా చూసినా, ఏ పేపర్లో చూసినా పేపర్ మొత్తంలో కూడా మేము ₹1,00,000 ఇస్తున్నాం అని. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు అవుట్డోర్ మీడియా, ఇండోర్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద? అరౌండ్ 200 crores ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఈ 16 నెలలలో. ఇది ఈ గవర్నమెంట్ లెక్క. 10 ఏళ్ల పాత సర్కారులో ప్రకటనల ఖర్చులు బయటికి తీసే పని నడుస్తోంది. కావాల్సిన టీవీలకు, పేపర్లకు కోట్ల రూపాయలు ఇచ్చిన ముచ్చట అసెంబ్లీలో పెట్టిండు మంత్రి పొంగులేటి సారు. టీ న్యూస్ కి సెకనుకి ₹3,000 అధ్యక్ష. పార్టీ ఆఫీసే ఛానల్ ఆయే, గాయంత మందం ఇయ్యకుంటే ఎట్లా? సొంత పేపర్ల వార్తల కంటే అడ్వర్టైజ్మెంట్లే ఎక్కువ ఉంటుండే. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట పబ్లిసిటీకి 8 నెలలనే 350 కోట్లు ఖర్చు పెట్టిరంటే చూడండిగా. భజన పాటలు రాస్తామంటే కోట్లే, గొప్పతనం వీడియోలు తీస్తామంటే కోట్లే. ప్రతిపక్షాలను ప్రశ్నించే యూట్యూబ్ ఛానళ్లకు, నచ్చని లీడర్లు అందించే సోషల్ మీడియా గ్రూపులకు, ఫేస్బుక్, ట్విట్టర్లకే కాదు టైంపాస్ రీల్స్ చేసుకునేటోళ్ళకు కూడా కోట్లు కుమ్మరిచ్చి ప్రశ్నించే మీడియాకు పైసా కూడా ఇవ్వకపోతుండే మీదికెళ్లి ధమ్కీలు, నిషేధాలు. బయట రాష్ట్రాల్లో సుమారు 564,40,00,000 రూపాయలు
బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఆయే. తెలంగాణలో ఏ పథకం పెట్టినా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇట్లా దేశంలోని అన్ని రాష్ట్రాలల్లో అన్ని భాషల పేపర్లు, టీవీలు గుత్తకు పట్టేది. తెలంగాణ బర్త్డే పేరు మీద బీఆర్ఎస్ కు పబ్లిసిటీ చేసుకునేది పబ్లిక్ పైకం తోటి. కానీ మనోళ్ళు మర్చిపోయిన లాజిక్ ఏంటంటే పబ్లిసిటీ చేసుకుంటే గెలవరు, పనులు చేస్తే గెలుస్తారని. బొడ్రాయి కాడున్న గుడికో ఊరవతలున్న దేవస్థానం కాడుకో పోవాలంటే మనోళ్ళు బండో కారో వేసుకొని పోతారు. అనొద్దు కానీ కొందరైతే బోనం కూడా బండ్ల మీదనే తీసుకుపోవట్టిరి. గంత దూరం ఎవరు నడుస్తారు, ఇట్లా పోయి అట్లా వద్దామని మనోళ్ళ ఆపొచ్చన. కానీ ఈ భక్తులు చూడుండ్రి ఎట్లొస్తున్నారో. ఎక్కడిది అడవిలకెళ్ళి గుట్టలు పుట్టలు దాటుకుంటా శ్రీశైలం బాట పట్టిండ్రు కన్నడ భక్తులు. మహారాష్ట్రకెళ్ళి సుత బగ్గనే వస్తున్నారు. ఎండలకు బుగులు పడకుండా నడుస్తూనే ఉన్నారు మల్లన్నని దలుచుకుంటా. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు నడుస్తున్నాయి. మళ్ళా ఇయాల్టికెళ్ళి 5 రోజులు మా సంబురంగా అనిపిస్తాయి. భ్రమరాంబాదేవి రోజుకో రూపంలో దర్శనమిస్తుంది. అయితే అమ్మవారిని వాళ్ళింటి ఆడబిడ్డగా గొలుస్తారు కర్ణాటక భక్తులు. గందుకే పండగ పూట సారేదేస్తారు. వడి బియ్యం, పసుపు, కుంకుమ, చీరలు, గాజులు తీసుకొని నడుచుకుంటూ వస్తారు ప్రతి ఏడు. 3-4 రాష్ట్రాల భక్తులు వచ్చే వరకు శ్రీశైలం నిండిందనుకో రాదుండ్రి. పాతాల గంగల తానాలు, శివయ్య దర్శనాలు. ఎండలకు తిప్పలు కాకుండా చల్లటి పందిర్లు వర్షిండ్రు. బండ్ల పార్కింగ్ చాలా దూరంలో ఉన్నది. స్పెషల్ బస్సులు గిన నడుస్తున్నాయి. ఇగిటు చూడుండ్రి రంగురంగుల లైట్లు వేస్తే మల్లన్న గుడి ఎంత ముద్దుగా పడుతుందో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.